హాయ్ అండి. ఈరోజు మనం జూలై మనం జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మన గ్రూప్ 2 గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ అనేటటువంటిది మనం ప్లాన్ చేసాము. అందులో భాగంగా 1 మంత్ అయితే కంప్లీట్ అయ్యింది. ఆ 1 మంత్ కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి మీకు సిలబస్ అప్డేట్ అనేటటువంటిది ఇస్తున్నాను. అసలు ఎంతవరకు ఏం చెప్పుకున్నాము ఏంటి అనేది. అందులో భాగంగా గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్లో భాగంగా 1 ఎకానమీ, అలాగే 2 ఎస్ఎన్టీ. ఈ 2 ఏంటంటే మనకి వేరియేషన్ డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ 2 మనం ముందు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ భాగంగా మనం ఎస్ఎన్టీ ఒక ఫస్ట్ యూనిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ నెలాఖరికి ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దీన్ని తీసేయండి సైడ్కి. అంటే ఎస్ఎన్టీ అయిపోయింది. ఇంకా ఎకానమీ ఇప్పుడు 3rd చాప్టర్ ఉన్నాము. 4th చాప్టర్, 3rd చాప్టర్ కంప్లీట్ అయిపోతే 5th చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ 2 ఇంటర్లింక్ కాబట్టి ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 4th యూనిట్ ఒకటి ఉంటుంది. ఇది కూడా చెప్పేసినట్టే మనం. ఎలా అంటే ఏపీ ఎకనామిక్ సర్వే మనం చెప్పాం 24, 25. కాబట్టి మెయిన్ టెర్మినాలజీ అంతా అందులో కవర్ అయిపోయింది. కానీ మళ్ళీ మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎకనామిక్ సర్వే వస్తే దాన్ని బట్టి చెప్తాం. కాబట్టి ఇంకా మన ఎకానమీలో వచ్చేసరికి 3rd యూనిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు. ఎందుకంటే 5th యూనిట్ 3rd యూనిట్ చెప్పుకుంటే 5th యూనిట్ అయిపోతుంది కాబట్టి 3rd యూనిట్ ఈ నెలాఖరు కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఎకానమీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు. ఎస్ఎన్టీలో 1 యూనిట్ ఉంది, ఎకానమీలో మనకి 3rd యూనిట్ మిగిలినట్టు అనమాట. కాబట్టి సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోండి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. కాబట్టి ఈ 2 ఎకానమీ, ఎస్ఎన్టీ మనకి కంప్లీట్ అయినట్టు. మనం ఈ నెలాఖరికి అయిపోతాయి. ఇంకేమున్నాయి? పాలిటీ, హిస్టరీ ఉంది. ఈ 2 చాప్టర్, ఈ 2 సబ్జెక్టులు. పాలిటీ, హిస్టరీ మనం అనుకున్న విధంగానే జూలై 15 స్టార్ట్ చేసుకున్నాము. సెప్టెంబర్ 15th అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి ఇది సెప్టెంబర్ 20 వరకు తీసుకెళ్తాం. ఒక 5 days ఎగస్ట్రా పెట్టి మొత్తం క్లోజ్ చేస్తాం. సిలబస్ మొత్తం ఇన్డెప్త్గా క్లోజ్ చేసుకుంటాం. హిస్టరీ కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. మనం హిస్టరీ ఏమిటంటే ప్రాచీన చరిత్ర అనేటటువంటిది చెప్పాం. యాన్షియంట్ అందులో భాగంగా సిలబస్లో ఫస్ట్ యూనిట్ వాడు ఏదైతే మెన్షన్ చేశాడో అది మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ 20% కంప్లీట్ చేసాం. అలాగే పాలిటీ కూడా ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసాం. ఇది కూడా పూర్తిగా స్టార్ట్ చేయకుండా లేదు, స్టార్ట్ అయితే చేసాం. హిస్టరీ అయితే మనం ప్రీ హిస్టరీ చెప్పుకున్నాం, శాతవాహనులు చెప్పుకున్నాము, ఇక్ష్వాకులు చెప్పుకున్నాము, రెడ్డి రాజులు, ఆంధ్ర రాజులు, అది కూడా వాళ్ళు ఇంపార్టెంట్ అడిగాడు, సిలబస్లో పెట్టాడు. చోళులు అది చెప్పుకున్నాము. అలాగే విష్ణు కుండినులు కూడా చెప్పుకున్నాము. ఇలా హిస్టరీ కూడా 1 యూనిట్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు మనం. ఇంకా 45 days ఉంది కాబట్టి కంప్లీట్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇది మన ప్లాన్. తరువాత సెప్టెంబర్ 20 తర్వాత ప్రిలిమ్స్ అనేటటువంటిది సిరీస్ స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ సిరీస్ అనేటటువంటిది సెప్టెంబర్ ఒక నెల రోజులు మీరు ఓపిక పడితే ప్రిలిమ్స్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తాం. ప్రిలిమ్స్లో మనం హిస్టరీ అది కూడా మనం చెప్పుకున్నాం. హిస్టరీలో భాగంగా ప్రాచీన చరిత్ర అయితే కంప్లీట్ చేసాము. అయినా మళ్ళీ నేనేం చేస్తానంటే అప్డేట్ చేసి మళ్ళీ కొత్తగా సిరీస్ స్టార్ట్ చేస్తాం హిస్టరీ. అలాగే జాగ్రఫీ చెప్పుకుంటాము. అలాగే కరెంట్ అఫైర్స్ ఎలాగా రన్ అవుతుంది, అది కంటిన్యూస్ ప్రాసెస్.
తర్వాత ఏం చేస్తానంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ చెప్తూ మంత్లీ కరెంట్ అఫైర్స్ మనం చేస్తాం. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటదంటే, మన ప్రిలిమ్స్ టార్గెట్ ఓరియెంటెడ్‌లో మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ జరుగుతుంది. అంటే అందరిలాగా మనం ఏం చేయమంటే బిట్ పెట్టడం, బిట్ చదవడం, చదువుకొని ఎళ్ళిపోవడం అలా ఉండదు. మన ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటదో మన ఛానల్ వ్యూవర్స్‌కి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఏది డిస్కస్ చేసినా అది మనకి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఆ బిట్ పడాల్సిందే. పడకపోతే మరింక నేనుండేది దేనికిక్కడ? కాబట్టి ప్రిలిమ్స్ ఓరియెంటెడ్‌లో నేను ఒక 50-60 బిట్స్ అయితే తయారు చేస్తాను. అవే డిస్కషన్ చేస్తాం. ఆ ఏరియాస్ నేను చెప్తాను మీకు. అక్కడ బిట్ పడుద్ది. ఒక్కోసారి ఏమవుతదంటే 50-60 బిట్స్ అన్నాం కదా! ఆడొకసారి మ్యాచింగ్ ఇచ్చేసాడనుకోండి. అవతల మ్యాచింగ్ చేయమని అన్నాడు. అప్పుడు ఒక్కోసారి ఏమవుతది? ఈ 50-60 బిట్‌లో ఇక్కడ 5 బిట్లు ఎళ్ళిపోతాయి కదా! మనం చెప్పుకున్నది కరెక్టే. కానీ ఆడు మ్యాచింగ్‌కి ఇచ్చేసాడు. అప్పుడు 4 బిట్లు ఒకేసారి అయిపోతాయి. అందుకే మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఒక 80 దాకా నేను చెప్తాను. ఎందుకంటే మ్యాచింగ్ అడుగుతాడు, సరైనవేవి అని అడుగుతాడు. అప్పట్లో బిట్లు పోనాయి ఇప్పుడు. 2 రెళ్ళు ఎంత? 4 అప్పుడు బిట్ ఇది. డైరెక్ట్ అటాక్ అనేటటువంటిది లేదు. కాబట్టి మనం సబ్జెక్ట్ ఓరియంటేషన్‌లో మనం డిస్కషన్ చేయాలి కాబట్టి ప్రిలిమ్స్ అనేటటువంటిది అలా నేను లాస్ట్‌లో డిజైన్ చేస్తాను మీకు. ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి అన్నప్పుడు బిట్ నోట్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్‌గా నేను ప్రిలిమ్స్ మొత్తం రివిజన్ అనేటటువంటిది ఉంటుంది. మీకు ఎగ్జామ్ 15 డేస్ ఉందనగా 15 డేస్ ముందు అంటే 2-3 వీక్స్ ముందు నేను మీకు ఫ్రీ అనేది ఇస్తాననమాట. అంటే ఈలోపు మొత్తం కంప్లీషన్ అనేటటువంటిది చేసేస్తాం ప్రిలిమ్స్ గూడా. ఎందుకంటే ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్ ఆధారంగా గత 10 సంవత్సరాల పేపర్ల ఆధారంగా, విశ్లేషణ ఆధారంగా మనం సబ్జెక్ట్ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఏపీ జాగ్రఫీ కంప్లీట్ చేసాం. ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ ఫస్ట్ భాగం కంప్లీట్ చేసాం. అలాగే కరెంట్ అఫైర్స్ రన్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 90 మార్క్స్ మనం డిస్కషన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈ 2 చేసాము. ఇది కంటిన్యూ ఎప్పుడు అవుతుంటది. ఇంకా మెంటల్ ఎబిలిటీ ఉంది, సోషియాలజీ ఉంది. ఈ 2 కూడా కరెంట్ అఫైర్స్‌కి లింకప్ కాబట్టి ఇందులోని బిట్లు కూడా మనం డిస్కషన్ చేసినట్టే. అందుకే మీకేమంటానంటే 60 బిట్స్ ఎలా ఇస్తాననంటే ఈ యొక్క ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, అలాగే కరెంట్ అఫైర్స్ ఈ 3 90 బిట్లు మనకి. 90 బిట్లతో పాటు సోషియాలజీ కూడా ఒక 10-15 బిట్లు కలుస్తాయి. అంటే దాదాపు ఒక 100 బిట్లు ఓరియంటేషన్ మనం సెషన్ ఉంటుంది. మిగిలిన మెంటల్ ఎబిలిటీ ఉండదు. కాబట్టి ఆ మెంటల్ ఎబిలిటీ మీరు అలాగా చేసుకుంటారు. కావాలంటే అది కూడా చెప్తాను. అది పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కూడా చెప్తాం. టైం బట్టి. అన్నీ చదువుకొని వెళ్ళి వేస్ట్ మనం. ఎందుకంటే మీరు అక్కడ సర్కస్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనకేంటి క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేయాలి. ఎవరైతే చాలా భీకరంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ మన వ్యూవర్స్ చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ అప్డేట్ ఇస్తున్నాననమాట. సిలబస్ అప్డేట్. మెయిన్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మెయిన్స్ కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి లేదా థర్డ్ వీక్ మధ్యలో సిలబస్ ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతుంది. భయపడకండి, ఆవేశపడకండి, ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? మనం కవర్ చేస్తాము. ప్రిలిమినరీ కూడా కవర్ చేస్తాం. ఓకేనా? సిలబస్ ఎలా చెప్తామంటే మనది బిట్ ఓరియంటెడ్‌గా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ఎలా పడుతుంది అలా వెళ్తాం. అంతేగాని
భూమి పుట్టినప్పటి నుంచి జాగ్రఫీలోన అన్ని చెప్పుకొని వెళ్ళాం. వాటి మీద ప్రశ్నలు రావు. ఆ సిస్టమ్ మారింది. ఇది గమనించండి. కాబట్టి ఇంకా మనం చెప్పలేము. ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ మారొచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా మేమన్నీ ఆలోచించి మీకు ఎప్పుడు ఏం చెప్పాలో నేను కరెక్ట్‌గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి జస్ట్ మీరు అలా ఫాలో అవ్వండి. క్లాసెస్‌ని అలా ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఏమీ లేదు. మెయిన్స్ ప్రిపేర్ అయినోడు ప్రిలిమ్స్‌లో ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎంత హార్డ్‌గా ఇచ్చుకున్నా మన యొక్క ప్రశ్నల సరళిని దాటి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా ఇదే ఇవ్వాల్సిందే. ఇందులోని టాపిక్సే ఇవ్వాలి. కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా. కాబట్టి మన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రిలిమ్స్‌లో. కాబట్టి ఇది మన ప్రిపరేషన్ ప్లాను. కాబట్టి దీనికి అనుగుణంగా మనం వెళ్తున్నాము. మధ్యలో మీరు డిస్టర్బ్ అవ్వకండి. అలాగే మధ్యలోని మీరు ఇటువంటివేవి రెస్పాండ్ అవ్వకండి. మన సిలబస్ ప్రకారం మనం వెళ్ళిపోతున్నాము. ఓకేనా? కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రిలిమినరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెప్టెంబర్ 2nd వీక్ కల్లా స్టార్ట్ అవుతుంది. మెయిన్స్ అప్పటికల్లా మనం కంప్లీట్ చేస్తాం. మెయిన్స్ అనేటటువంటిది సెప్టెంబర్ 2nd వీక్ కల్లా కంప్లీట్ చేస్తాం. అటు ఇటు అవుతుంది ఒక 2-3 డేస్. కాబట్టి మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కంప్లీట్ చేసుకుంటాము. మనం ప్రిపరేషన్ అనేటటువంటిది 10 to 12 అవర్స్ డైలీ ఉండాలి. 10 to 12 అవర్స్ డైలీ ఉండాలి. ప్రతిదీ పక్కన నోట్స్ పెట్టుకొని రాస్తూనే ఉండాలన్నమాట. రోజుకి ఎన్ని బుక్కులు అవుతుండాలో మీకే లెక్క ఉండకూడదు. అలా ప్రిపరేషన్ చేయాలన్నమాట. కాబట్టి ఇది మన ప్రిపరేషన్ యొక్క అప్డేట్. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మన ఛానల్లో ఆల్రెడీ ప్రిపరేషన్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.